39 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి సాయిబాబా గారు రిటైర్ అవటం ఒక రకంగా ఆనందంతో కూడుకున్నదైనా ఇంకో రకంగా మంచి టీచరు మా విద్యా రంగం నుండి వైదొలగటం ఒక తీరని లోటు. ఎందుకంటే ఈజ్ ఏ డెడికేటెడ్ టీచర్. ఎందుకంటే ఆయన చూస్తుంటాను, నేను వస్తుంటాను, ఆయన వెళ్తుంటాను స్కూల్కి. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ముఖంలో కోపం చూడలేదు, అజాత శత్రువు ఆయన. ఎందుకంటే పిల్లలకి పాఠాలు చాలా బాగా చెప్తారని మనకి పెద్దాపురం మండలం నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. కాబట్టి తొణకని బెనకని మనిషి ఏదైనా సరే ఎప్పుడు కూడా ఆయన చూస్తే ఒకే విధంగా ఉంటారు, ఏ విధంగా ఫీలింగ్స్ ఉండవు. అలాగే మొన్న ఈ స్కూల్కి వెళ్ళాను అనుకోకుండా, అక్కడ ఒక ఆవిడని కన్విన్స్ చేయటం తీసుకెళ్ళిపోతానంటే, ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోతానంటే మ్యాథ్స్ సార్ ట్యాకిల్ చేసే విధం చాలా గొప్పగా ఉంది. అంతేకాకుండా మ్యాథ్స్ సార్ ఇచ్చినటువంటి ఒక అల్మారా మా స్కూల్లో ఇప్పుడు అది మెయిన్ అల్మారాగా ఉండి దాన్ని నేను ఉపయోగిస్తున్నాం. అదే ఈరోజు ఆ పేరు కంపల్సరిగా మాకు ఆ విలువ మీద ఇప్పుడు కూడా కనపడుతూ ఉంటుంది. ఆ రకంగా రోజు సాయిబాబా గారిని స్మరించుకుంటూ ఉంటాం. ఆ రూపంలో వాళ్ళ అమ్మాయి కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అదే మాకు ముఖ్యమైన విలువ ఈరోజు మా స్కూల్కి. కాబట్టి సాయిబాబా గారు లేని విచారంగం చాలా ఇబ్బందే. కానీ 62 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్ అవ్వక తప్పదు. ఏదేమైనా మ్యాథ్స్ సార్ యొక్క శాస్త్ర జీవితం ఆనందంగా, హాయిగా, సంతోషంగా ఆ యొక్క మనవలతోటి హాయిగా సాగిపోవాలని ఆ వంతులు ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఉంది. మీ అందరికీ కూడా వంతు థ్యాంక్స్.